అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడమే కాదు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్న కూటమి పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తిరుగుబాటు జెండాలు ఎగరవేస్తూ ఉండడం రోజు మనం ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళ ప్రజాప్రతినిధుల చేష్టలు జనానికి విసుగు పుట్టించడమే కాదు, చివరికి వీళ్ళ పార్టీల్లో ఉన్న మరికొందరు మంది కార్యకర్తలకు, నాయకులకు కూడా చికాకు పుట్టిస్తూ ఉన్నాయి. తాజాగా చూసాం, కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి వ్యతిరేకంగా అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్గా నిరసనగా గుడికి వెళ్ళారు. మొత్తం మీడియా సంస్థలు మీడియాతోనే మాట్లాడుతున్నారు. గుడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి దేవుని గడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఎమ్మెల్యేకి మంచి బుద్ధి ప్రసాదించండి, ఈ ఎమ్మెల్యేకి మంచి బుద్ధి ప్రసాదించండి, ఈమె ఆగడాలు భరించలేకుండా ఉన్నాం అని చెప్పి ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి మరికొందరు టీడీపీ నేతలు కూడా దీన్ని లీడ్ చేశారు. ఆ టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా గుడికి వెళ్ళి పూజలు చేసి ఆమె బుద్ధి మార్చాలి, ప్రజల్లో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఏకంగా వెంకటేశ్వర స్వామికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈమె ఇన్ని ఆగడాలు చేస్తూ ఉంటే, సొంత పార్టీ కార్యకర్తలని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనిపించలేదా? ఎందుకు ఆయన చూస్తూ ఉన్నారు? ఇటువంటి వాళ్ళందరినీ అట్లా చూసి చూడనట్టు ఉంటే, ఇటువంటి వాళ్ళ ఆగడాలన్నీ కనుక భరించుకుంటూ వచ్చి ఏం చేయకపోతే, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు లేకపోతే ఇక పార్టీ లేదు, గీటీ లేదు అని చెప్పి మీడియా ముఖంగానే టీడీపీ మహిళా నేతలు అండ్ టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ సొంత పార్టీ ప్రజాప్రతినిధుల మీదే ఆ పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకత్వం కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వరకు వచ్చింది. సంవత్సరం 16 నెలలు తిరగకముందే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, ఇక ఎన్నికలు సమీపించి దగ్గరకు వచ్చే కొద్దీ మరి వీళ్ళ పరిస్థితి ఏంటో, ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత, తిరుగుబాటు ఎదుర్కొంటారో వాళ్ళ నిర్ణయాలు అట్లనే ఉంటూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రవర్తన అట్లా ఉంటూ ఉంది. జనానికి, కూటమి పార్టీల కార్యకర్తలకు కూడా విసుగు పుడుతుంది వీళ్ళని చూసి.